నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట. కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన తమ్నైల్లో కూడా బాక్స్లో ఎస్సీ వాళ్ళకి 13 ఖాళీలు, ఎస్టీ వాళ్ళకి 12 ఖాళీలు అని నేను చూపించడం జరిగింది. సో ఎవరైనా వీడియో చూడాలని వస్తే చూడండి ఎండ్ వరకు. తెలియకుండా వచ్చితే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం వీడియోని కంటిన్యూ చేయండి. ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది అధికారి హోదా కలిగినటువంటి ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలు మాత్రం మిస్ చేయకండి. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఉద్యోగాలకు. ఫిబ్రవరి 15వ తారీఖు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఉద్యోగాలకు. వచ్చేసరికి గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలు వచ్చేసరికి జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ రెండు కూడా సబ్జెక్ట్స్ కలిగి ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పుకుంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలని చెప్తున్నాను. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అమ్మాయిలకు ఎటువంటి అవకాశం లేదు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను కొన్ని నోటిఫికేషన్లో ఏజ్ డేట్స్ ఇచ్చినప్పుడు డేట్ చెప్పాను అనమాట. పలానా డేట్ నుంచి పలానా డేట్ మధ్యలో జన్మించిన వాళ్ళు, ఆ రోజుల్లో జన్మించిన వారు కూడా అప్లై చేయొచ్చని. చాలామంది ఏంటంటే పర్టికులర్ ఏజ్ చెప్పన్నా అని అడుగుతున్నారు. మీకు అదంతా అవసరం లేదండి. రౌండ్ ఫిగర్ చెప్తే మనం చెప్పొచ్చు 20 నుంచి 29 మధ్యలో అప్లై చేసుకోండి అని నేను చెప్తాను. అలా కాకుండా పర్టికులర్గా ఈ డేట్స్ ఇచ్చారు కాబట్టి 2-3 రోజులు కూడా తేడా రాకుండా మీకు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దానిపై చూసుకోండి. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ అంటే 30 జూన్ 1999 అనమాట. ఓకేనా, 30 జూన్ 1999. దీనికన్నా ముందు జన్మించిన వారు అంటే మే 1999లో జన్మించిన వారు అప్లై, జూన్ 29 1999లో జన్మించిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు కారు. అంటే మినిమం ఏజ్ లిమిట్ చెప్తున్నాను. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 జూలై 1990 వరకు జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు సో దానికన్నా మనకు దాటకూడదు అనమాట. ఈ యొక్క డేట్స్ మధ్యలో జన్మించిన వారే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మినిమం అయితేనేమో దానికన్నా తక్కువగా ఉండకూడదు, మ్యాక్సిమం అయితేనేమో ఆ యొక్క డేట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. అంటే 2 జూలై 1990లో జన్మించిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం లేదు. 1 జూలై 1990లో జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం అవుతుంది, కొద్దిమందికి అర్థం కాదు కాబట్టి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను ఫ్రెండ్స్. అది సో వాళ్ళు కామెంట్ చేస్తుంటారు మళ్ళీ అందుకే చెప్తున్నాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మ్యాండేటరీగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఇవ్వండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనకు -02/2020 బ్యాచ్ దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు సెలక్షన్ విషయం ఉంటుంది వచ్చేసరికి మనకు ప్రైమరీ సెలక్షన్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది అనమాట. ఈ 2 ఎగ్జామ్లకు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. 25 ఫిబ్రవరి 2020 తర్వాత మీకు ఒక అడ్మిట్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారని చాలామందికి వచ్చే డౌట్. ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన సెంటర్స్లోనే కండక్ట్ చేస్తారండి. ముంబైలో, చెన్నై, కోల్కతా, నోయిడాలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2020లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎలా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల ఆధారితంగా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు అభ్యర్థులందరినీ కూడా. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ప్రైమరీ సెలక్షన్కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రైమరీ సెలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఇవ్వలేవు అనమాట, కిందికి పోయిన తర్వాత ప్రైమరీ సెలక్షన్ గురించి ఇచ్చారు. సారీ ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయితే మాత్రం మనం కొంచెం చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. ఇక హైట్ వచ్చరికి 150 సెంటీమీటర్లు ఉండాలి. వైట్ ఏమో హైట్కి తగ్గట్టుగా ఉండాలి. చెస్ట్ వచ్చరికి 5 సెంటీమీటర్ హైట్కు వైట్కి తగ్గట్టుగా చెస్ట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాల్సి ఉంటుందన్నమాట. సో మనకు సెలక్షన్ విషయాన్ని గురించి ముందు శాలరీ చూసుకొని సెలక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాం. శాలరీ చూసుకుంటే 56,100 రూపాయలు మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, సెల్ఫ్ అంటే మీకు మీ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, మనకు పెన్షన్ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మెడికల్ ఫెసిలిటీస్ అనేది మీకు లభించడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా 2 విషయాలు చెప్పేస్తే వీడియో అనేది క్లోజ్ అవుతుంది. ఇంకే పెద్దగా ఏం లేదు వీడియో అనేది.
ఫస్ట్ ఓకే, ప్రైమరీ సెలక్షన్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ అబిలిటీ టెస్ట్ లేదా కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. డేటు టైము వెన్యూ ఇవన్నీ కూడా మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఈ వివరాలు అయితే ఇవ్వలేదు. సో ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేసి డాక్యుమెంట్స్ అయినా వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ అయినా తయారు చేస్తారు. అంతకుముందు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో అందులో సెలెక్ట్ అయిన మెడికల్లో ఫిట్గా ఉన్న అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో చేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రైమరీ సెలక్షన్కి, ఫైనల్ సెలక్షన్కి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి, కానీ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.